ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? ఒక మనిషి తన జీవితంలో అన్నీ కోల్పోయి రోడ్డున పడి కూడా తిరిగి లేచి యావత్ భారతదేశాన్ని ఏకం చేశాడు అంటే అది అదృష్టమా? అది యాదృచ్ఛికమా? లేదు స్నేహితులు, అది వ్యూహం, అది జ్ఞానం, అదే చాణక్యని. నేను మాట్లాడబోయేది కేవలం చరిత్ర గురించి కాదు, నేను మాట్లాడబోయేది మీ జీవితాన్ని మార్చే సూత్రాల గురించి. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీ జీవితం, మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు అన్నీ మారిపోతాయి. ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించుకోండి, మీరు చాలా కష్టపడి చదివారు, అత్యున్నతమైన పండితుడయ్యారు. ఒకరోజు రాజసభకు వెళ్లారు. మీరు అక్కడ ఏం జరిగిందంటే, మీ రూపాన్ని చూసి నవ్వారు, మీ కళాన్ని చూసి అవమానించారు, మిమ్మల్ని బయటకు నెట్టారు. ఆ క్షణంలో మీరు ఏం చేస్తారు? ఏడుస్తారా? పారిపోతారా? ప్రతీకారం తీర్చుకుంటారా? చాణక్యుడికి సరిగ్గా ఇదే జరిగింది. మగధరాజు ధనందరాజు సభలో చాణక్యుడు అవమానించారు. తన జుట్టు తాటిగా చేసుకుని ఆయన శపథం పట్టుకున్నారు. ఈ నందవంశాన్ని నిర్మూలించే వరకు తల దువ్వుకొను అని చెప్పాడు చాణక్యుడు. అది కేవలం ఒక మాట కాదు, అది ఒక యావత్ భారత చరిత్రాన్ని మార్చిన సంకల్పం. ఆ తర్వాత చాణక్యుడు ఒక పసివాడిని కనుగొన్నాడు. అతనే చంద్రగుప్తుడు. ఆ బాలుడి కళ్ళల్లో రాజ తేజస్సు చూశాడు. అతనిని తన ఆశ్రమానికి తీసుకెళ్లాడు. రాజకీయాలు నేర్పించాడు, యుద్ధ ఊహలు నేర్పించాడు, జీవిత మర్మాలు నేర్పించాడు. మరియు చివరికి క్రీస్తు పూర్వం 322లో చంద్రగుప్తుడు మగధ సింహాసనాన్ని అధిరోపించాడు. మౌర్య సామ్రాజ్యం స్థాపితమైంది, నందవంశం అంతమైంది, చాణక్యుని శపథం నెరవేరింది. ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలి. చాణక్యుడు కేవలం పుస్తకాల్లో చదివిన వ్యక్తి కాదు. ఆయన జీవితం గుట్టు పరిస్థితిలో మొదలైంది. అవమానాలు భరించాడు, కష్టాలు ఎదుర్కొన్నాడు, కానీ ఓడిపోలేదు. అందుకే ఆయన చెప్పిన సూత్రాలు అనుభవం నుంచి వచ్చినవి, పుస్తకాల నుంచి కాదు, జీవితం నుండి వచ్చినవి. గుర్తుపెట్టుకో ఫ్రెండ్స్, చాణక్యుడు ఇలా చెప్పాడు: విద్య వినయాన్ని ఇస్తుంది, వినయ పాత్రను ఇస్తుంది. ఫ్రెండ్స్, మనలో చాలా మంది అనుకుంటాం డబ్బు ఉంటే చాలు అన్నీ వస్తాయి అని. కానీ చాణక్యుడు ఇలా చెప్పాడు: డబ్బు కోల్పోవచ్చు, ఆస్తి పోవచ్చు, హోదా పోవచ్చు, కానీ నీకు నచ్చిన జ్ఞానం మాత్రం ఎవరూ తీసుకోలేరు. కానీ నీకు వచ్చిన జ్ఞానం మాత్రం ఎవరూ తీసుకోలేరు. ఫ్రెండ్, ఆచరణ ఎలా మొదలు పెట్టాలో అంటే, రోజుకో కనీసం 30 నిమిషాలు చదవండి. చదవడం అంటే కేవలం పుస్తకాలు కాదు, యూట్యూబ్ లో నిపుణుల వీడియోలు చూడడం, పాడ్కాస్ట్ వినడం, అనుభవ జ్ఞానులతో మాట్లాడడం, కొత్త స్కిల్ నేర్చుకోవడం, ఇవన్నీ జ్ఞాన సమూహాలే. రోజుకు 30 నిమిషాలు, సంవత్సరంలో 182 గంటలు, 5 సంవత్సరాల్లో 910 గంటలు. 910 గంటలు ఒక విషయం మీద పనిచేస్తే మీరు ఆ రంగంలో నిపుణుడు అవుతారు. ఇది సైన్స్. ఇది మాల్కన్ గాల్వెల్ చెప్పిన 10,000 అవర్స్ రూల్ యొక్క ప్రాగ్మాటిక్ వెర్షన్. చాణక్యుడు ఇలా చెప్పాడు: సమయమే అత్యున్నత ధర్మం. ఫ్రెండ్స్, ఒక విషయం చెప్పనా? ప్రపంచంలో అందరికీ రోజు 24 గంటలే ఉంటాయి. ఎలాన్ మస్క్ కూడా 24 గంటలు, మనకి కూడా 24 గంటలే. తేడా ఏమిటంటే వారు ఆ 24 గంటలను ఎలా ఉపయోగిస్తున్నారు. మీరు ప్రతి పనికి సమయం నిర్ణయించండి. చాణక్యుడు అర్థశాస్త్రంలో ఇలా చెప్పాడు: రాజు తన రోజుకు ఎలా విభజించుకోవాలి అని. తెల్లవారుజామున ధ్యానం, వ్యాయామం చేయాలి. ఉదయం రాజ్య పరిపాలన, మధ్యాహ్నం సైనిక విషయాలు, సాయంకాలం సలహాదారులతో చర్చ, రాత్రి విశ్రాంతి ప్రణాళిక. ఈనాటి ఫార్చ్యూన్ 500 కంపెనీల సీఈఓలు కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో చేస్తున్నారు. నిద్రకు కూడా వ్యూహం ఉండాలి. చాణక్యుడు చెప్పాడు: రాత్రి మొదట భాగంలో పడుకో, చివరి భాగంలో లేగు. అంటే రాత్రి 10 గంటలకు పడుకో, తెల్లవారుజామున 4-5 గంటలకు లేకు. ఈనాటి రీసెర్చ్ కూడా చెప్తుంది, తెల్లవారుజామున 4-5 గంటలకు లేచే వ్యక్తులు కార్టిసోల్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, ఫోకస్ మెరుగ్గా ఉంటుంది, ప్రొడక్టివిటీ 40% ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, రాత్రి పడుకోబోయే ముందు మర్నాడు చేయవలసిన 3 అత్యంత ముఖ్యమైన పనులు రాసుకోండి. ఆ 3 పనులు పూర్తి చేస్తే ఆ రోజు విజయవంతం అయినట్లే. దీనిని మిట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్స్ అని అంటారు. చాణక్యుడు ఇదే చెప్పాడు: ముందు ముఖ్యమైన పని చెయ్యి, తర్వాత మిగతావి చెయ్యి అని. ఫ్రెండ్స్, మీ జీవితంలో చూసిన ఏ మహా విఫలత గురించైనా ఆలోచించండి. ఆ విఫలత వెనక ఒక కారణం ఉంటుంది, అదే అహంకారం. అహంకారం పతనానికి మూల కారణం. గుర్తుపెట్టుకో. అహంకారి చేసే 5 తప్పులు. ఫస్ట్, తప్పు ఒప్పుకోలేడు. అహంకారి ఎప్పుడు అనుకుంటాడు, నేను తప్పు చేయను, ఒప్పుకోను అని. కానీ సత్యం ఏంటంటే, తప్పులు ఒప్పుకున్న వ్యక్తే ఎదుగుతాడు, తప్పులను దాచుకున్న వ్యక్తి ఆగిపోతాడు. పాయింట్ నెంబర్ 2, ఇతరుల సలహా వినలేడు. నాకు అన్నీ తెలుసు అనే అహంకారి ఎవరి సలహా వినడు. కానీ చాణక్యుడు చెప్పాడు, అందరి దగ్గర నేర్చుకోగలిగితే వ్యక్తి విజయం ఖచ్చితంగా సాధిస్తాడు. పాయింట్ నెంబర్ 3, అవకాశాలను కోల్పోతాడు. అహంకారం వల్ల చాలా మంది నేను అడిగిన నేర్చుకోలేను అనే ఫీలింగ్ వల్ల వాల్యుబుల్ పార్ట్నర్షిప్స్ మిస్ అవుతారు, మెంటర్స్ దూరం అవుతారు, బిజినెస్ ఆపర్చునిటీస్ పోతాయి. నీలో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి.
కానీ ఈగో ఉండకూడదు. సెల్ఫ్ రెస్పెక్ట్ వర్సెస్ ఈగో తేడా ఏంటంటే, నా విలువ నాకు తెలుసు కానీ మరింత నేర్చుకుంటాను, దాన్నే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. ఈగో నాకు అన్నీ తెలుసు, ఎవరూ నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. రావణుడు అతను 10 వేదాలు తెలిసిన మహాపండితుడు, శివుని భక్తుడు, పరాక్రమంతుడు. కానీ అహంకారం వల్ల సొంత సోదరుడు విభీషణుడు చెప్పిన సలహా వినలేదు, చివరికి అంతమయ్యాడు. చాణక్యుడు కూడా ఇదే చెప్పాడు. శ్రేష్ఠుడైన అహంకారి అయితే పతనం తప్పదు. నువ్వు ఎప్పుడైతే సక్సెస్ అవ్వాలనుకుంటున్నావో నీ ఆలోచనలన్నీ రహస్యంగా ఉంచు, గుర్తుపెట్టుకో. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్తా. మీరు కొత్త బిజినెస్ మొదలు పెట్టబోతున్నారు, అందరికీ చెప్తారు, చాలా మందికి చెప్తారు. ఇది అత్యంత ప్రమాదకరమైన పొరపాటు. మీ ప్లాన్ చెప్తే మీ కాంపిటీటర్ అదే ప్లాన్ ముందే అమలు చేస్తాడు. బిజినెస్ లో 1 నెల ముందు మార్కెట్ లో రావడం చాలా పెద్ద అడ్వాంటేజ్. నెగిటివిటీ ఎనర్జీ నుండి రక్షించుకోండి. మీరు ఒక డ్రీమ్ గురించి చెప్తే కొంతమంది మీ డ్రీమ్ ని అండర్మైన్ చేస్తారు. అది పని చేయదు. నువ్వు చేయగలవా? మనలాంటి వాళ్లకు అది సాధ్యమా? ఈ మాటలు మీ కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తాయి. మీరు మీ గోల్ ని అందరికీ చెప్తే మీ బ్రెయిన్ కి నేను సాధించాను అనే ఫీలింగ్ వస్తుంది. ఆ డోపామైన్ రిలీజ్ వల్ల నిజంగా సాధించాలన్న మోటివేషన్ తగ్గిపోతుంది. నువ్వు మాట్లాడే ముందు నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో. ఇది అవసరమా? ఇది నిజమా? ఇది దయతో కూడినదా అని. ఈ 3 ఉంటేనే మాట్లాడు, లేకపోతే అసలు మాట్లాడు. మీ బిజినెస్ ప్లాన్స్ క్లోజ్ ఫ్రెండ్స్ కి మాత్రమే చెప్పండి. మీ ఫైనాన్షియల్ గోల్స్ పార్ట్నర్స్ తో మాత్రమే షేర్ చేయండి. మీ పర్సనల్ స్ట్రగుల్స్ ట్రస్టెడ్ మెంటర్ తోనే మాట్లాడండి. యాక్షన్ కూడా అదే రహస్యం. రిజల్ట్ బయటకు వస్తుంది. సరైన ఫ్రెండ్స్ ని ఎంచుకోండి. మూర్ఖులతో స్నేహం చేయకు. కానీ ఆయన మరింత లోతుగా చెప్పాడు, మీ పరిసరాల వల్ల మీ కర్మ తయారవుతాయి, గుర్తుపెట్టుకో. మీరు ఎవరితో టైం స్పెండ్ చేస్తారో మీరు కూడా అదే లక్షణాలు అబ్బుతాయి. మిర్రర్ న్యూరాన్స్ అని బ్రెయిన్ లో ఒక భాగం ఉంది. మన చుట్టూ ఉన్న వ్యక్తులు, బిహేవియర్స్, యాటిట్యూడ్స్, హ్యాబిట్స్ మన బ్రెయిన్ ఆటోమేటికల్లీ కాపీ చేస్తుంది. మీ ఫ్రెండ్స్ లో 5 రకాల ఫ్రెండ్స్ ఉంటారు. మీకు మోటివేషన్ ఇస్తారు, మీ డ్రీమ్స్ ని ఎంకరేజ్ చేస్తారు, మీతో కలిసి ఎదుగుతారు, మీ తప్పులు చెప్తారు, కంఫర్టబుల్ జోన్ నుండి బయటకు లాగుతారు, హానెస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తారు, కష్ట సమయంలో వెంట ఉంటారు, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారు, ఎప్పుడు నెగిటివిటీ మాట్లాడతారు, మీ టైం ఎనర్జీ తీసుకుంటారు, రిటర్న్స్ ఏమీ ఇవ్వడు. వీళ్ళనే డ్రైనర్ స్నేహితుడు అంటారు. తోక స్నేహితులు మీకు పై మాటలు చెప్తారు, మిమ్మల్ని వాడుకుంటారు, మీకు ప్రమాదం వచ్చినప్పుడు పారిపోతారు. వీళ్ళల్లో ఎలాంటి ఫ్రెండ్స్ కావాలో నువ్వే నిర్ణయం తీసుకో. మీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరు వస్తారు? వచ్చేవారు నిజమైన స్నేహితులు, పారిపోయేవారు వదిలేయండి. మీకు సక్సెస్ వచ్చినప్పుడు ఎవరు జెన్యూన్లీ సంతోషపడతారు? జెలసీ చూపించేవారు దూరంగా ఉంచండి. మీరు తప్పు చేస్తున్నప్పుడు ఎవరు ఫేస్ కి చెప్తారు? ఫ్లెటరీ చేసేవారు కాదు, నిజం చెప్పేవారే నిజమైన స్నేహితులు, గుర్తుపెట్టుకో. జాగ్రత్తగా ఉండండి. మీ ఫోన్ లో కాంటాక్ట్స్ అన్ని తెరవండి. ఆ లిస్ట్ లో 5 మందిని ఎంచుకోండి. వారు ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ చేస్తున్నారు, వారితో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. నెగిటివ్ డ్రైన్ చేసే వారితో డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకో, సరైన సమయంలో పండిన పండు మాత్రమే తీయగా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను సోషల్ మీడియా వల్ల మనం ఒక టాక్సిక్ ఎక్స్పెక్టేషన్ లో చిక్కుకుపోయాం. ఓవర్ నైట్ సక్సెస్, 30 రోజుల్లో క్రోర్ పార్టీ, 1 వీక్ లో 10 kg తగ్గండి. ఇవన్నీ లైస్. రియల్ సక్సెస్ కు టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా విజయం వస్తుంది. ఫ్రెండ్స్, ఎప్పుడైనా బ్యాంబూ ట్రీ గురించి విన్నారా? మీరు బ్యాంబూ సీడ్ నాటారు. మొదటి సంవత్సరం ఏమీ కనపడదు, 2వ సంవత్సరం కూడా ఏమీ కనపడదు, 3-4 సంవత్సరాలు కూడా ఏమీ కనపడదు. 5వ సంవత్సరం మాత్రం అది 90 అడుగుల ఎత్తి ఎదుగుతుంది ఒక్క సంవత్సరంలో. ఆ 4 సంవత్సరాలు రూట్స్ బిల్డ్ అవుతున్నాయి. మీ జీవితంలో కూడా అదే జరుగుతుంది. మీ రిజల్ట్స్ కనపడపోవచ్చు, కానీ అండర్ నెత్ మీ ఫౌండేషన్ బిల్డ్ అవుతుంది, గుర్తుపెట్టుకో. మీరు లాంగ్ టర్మ్ గోల్స్ సెట్ చేయండి. 10 to 15 years 9 డే మిలస్టోన్స్ బ్రేక్ డౌన్ చేయండి. డైలీ యాక్షన్స్ డిఫైన్ చేయండి. డైలీ యాక్షన్స్ ఫాలో చేయండి. రిజల్ట్స్ చూడండి. 90 రోజుల తరువాత రివ్యూ చేయండి. ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగనా? మీ జీవితంలో అత్యంత వాల్యుబుల్ థింగ్ ఏమిటి? డబ్బా, ఆస్తుల, ఫేమ? కానీ చాణక్యుడు ఎలా చెప్పాడు? సంబంధాలు. తండ్రి అప్పులు చేస్తే శత్రువు, తల్లి నమ్మక ద్రోహి అయితే శత్రువు. అంటే సంబంధాల్లో నమ్మకం అత్యంత ముఖ్యం, గుర్తుపెట్టుకో. నమ్మకమే అన్నిటికంటే ముఖ్యం. నమ్మకం ఒకసారి పోతే తిరిగి రాదు. ఒక మనిషి మీతో 10 సార్లు నమ్మగా ఉండవచ్చు, 11వ సారి మోసం చేస్తే ఆ 10 సార్లు మర్చిపోతారు. ఆ ఒక్క మోసం గుర్తుండిపోతుంది. ఎగ్జాంపుల్, అలెగ్జాండర్ చాణక్యుడు గురించి ఇలా చెప్పాడు. భారతదేశంలో ఒక పొలిటీషియన్ ఉన్నారు. అతను ఒక్కసారి ఇచ్చిన మాట వెనక్కు తీసుకోలేదు. అది ఆయన బలం. మాటను నిలబెట్టుకో, అది నిన్ను నిలబెడుతుంది, గుర్తుపెట్టుకో. భార్య భర్తతో సంబంధం. భార్యనే పరమ బంధువు. ఒక పురుషుడికి విజయం వెనుక ఒక మహిళ బలంగా ఉంటుంది, అతనే భార్య. మీ పార్ట్నర్ ని రెస్పెక్ట్ చేయండి. వారి
వాళ్ళ ఒపీనియన్స్ వినండి, డెసిషన్ లో ఇంక్లూడ్ చేయండి. ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ, సంపాదన ఖర్చులు పార్ట్నర్స్ కి తెలియజేయాలి. డ్రీమ్స్ షేర్ చేయండి. మీ గోల్స్ లో పార్ట్నర్స్ ని అలైన్ చేయండి. కమిట్మెంట్ కి వాల్యూ ఇవ్వి చిన్న చిన్న ప్రామిసెస్ నిలబెట్టుకోండి. మీరు ఎప్పుడైనా తల్లిదండ్రులతో బాగా స్ట్రాంగ్ గా ఉండండి. తల్లిదండ్రులు అవమానించే రాజు వేల సైనికులతో ఓడిపోతాడు. అంటే తల్లిదండ్రులు మనకి స్ట్రాంగ్ గా లేకపోతే వేల సైనికులతో కూడా ఓడిపోవచ్చు. తల్లిదండ్రుల ఆశీర్వాదం లేని విజయం సంపూర్ణం కాదు, గుర్తుపెట్టుకో. వారితో రోజు కొంత సమయం గడపండి. వారి ఆరోగ్యం గురించి రెగ్యులర్లీ అడగండి. వారి అనుభవాల నుండి నేర్చుకోండి. వారి సలహాలను తిరస్కరించండి. ఒప్పుకోకపోయినా రెస్పెక్ట్ఫుల్లీ వినండి. మీకే మంచి జరుగుతుంది. శత్రువుతో కూడా వ్యవహారం, ఇది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. శత్రువు నుండి కూడా మంచి లక్షణాలు నేర్చుకోండి. ఫ్రెండ్స్, మీ కాంపిటీటర్స్ ఏదైనా బెటర్ చేస్తే మీరు రెండు పని చేయవచ్చు. అతనిని హేట్ చేయవచ్చు, అతని నుండి నేర్చుకోవచ్చు. చాణక్యుడు కూడా ఇదే చెప్పాడు. జ్ఞాని ఎక్కడి నుండైనా నేర్చుకుంటాడు, గుర్తుపెట్టుకో. చాణక్యుడు శిష్యుడిగా మొదలయ్యాడు, తర్వాత ఆచార్యుడయ్యాడు, తర్వాత కింగ్ మేకర్ అయ్యాడు. ఆయన ఇలా అన్నాడు, గురువు కృప మాత్రమే అన్ని సంపాదించగలిగేది, గుర్తుపెట్టుకో. మీ మెంటార్ ఎవరు? ప్రతి విజేత వెనక ఒక మెంటార్ ఉంటాడు. వారెన్ బఫెట్ వెనక బెంజామిన్ గ్రహం ఉన్నాడు. స్టీవెన్ జాబ్స్ వెనక రాబర్ట్స్ ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ వెనక రామకాంత్ ఉన్నాడు. మీ వెనక ఎవరున్నారు? లేరు అంటే ఇప్పుడే వెతకండి. మెంటార్ కి అప్రోచ్ ఎలా చేయాలి? వారి వర్క్ డీప్లీ స్టడీ చేయండి. వారిని జెన్యూన్ క్వశ్చన్ అడగండి. వారి టైం రెస్పెక్ట్ చేయండి. వారు చెప్పింది ఇంప్లిమెంట్ చేయండి. రిజల్ట్స్ వారికి చూపించండి. ఫ్రెండ్స్, చాణక్యుడు ఒక విప్లవకరమైన విషయం చెప్పాడు. డబ్బు వల్లే డబ్బు వస్తుంది. ఆయన మొదటిసారి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ గురించి 2300 సంవత్సరాల క్రితమే చెప్పాడు. ముందే సేవ్ చేసుకో, తర్వాత స్పెండ్ చేయి. ఆదాయం కంటే తక్కువ ఖర్చు పెట్టు. ఈనాటి భాషలో పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఒక రూల్ ఫాలో చేస్తే చాలు. సంపాదించినప్పుడు మొదట 20% సేవ్ చేయి, మిగతా 80% తో జీవించు. ఒకే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చాలా డేంజరస్. ఒకే చెట్టుపై ఆధారపడే పక్షి ఆ చెట్టు పడిపోతే అంతే. ఈనాటి కాన్సెప్ట్ లో ఒకే జాబ్ పై ఆధారపడే వ్యక్తి ఆ జాబ్ పోతే అంతే, ఇంకా వాడి సంగతి. మన జీవితానికి అనేక ఇన్కమ్ సోర్స్ ఉండాలి. మీ పర్సనల్ ఫైనాన్స్ కూడా అదే. ఎమర్జెన్సీ ఫండ్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి. అనుకోని ప్రమాదాలు ఎప్పుడైనా వస్తాయి. ఈనాటి ఫైనాన్షియల్ ప్లానింగ్ లో దీనిని ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. కనీసం 6 నెలల ఎక్స్పెన్సెస్ కి సమానమైన అమౌంట్ ఈజీ యాక్సెసిబుల్ అమౌంట్ లో ఉండాలి. కోవిడ్-19 వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ ఉన్నవారు కామ్ గా హ్యాండిల్ చేయగలిగారు. ఎమర్జెన్సీ ఫండ్ లేని వారు ప్యానిక్ లో అప్పులు చేశారు. చాణక్యుడు 2300 సంవత్సరాల క్రితమే ముందే చెప్పాడు. దీనిని తప్పుగా ఇంటరప్ట్ చేస్తారు. అవసరమైతే అప్పు చెయ్యి, కానీ అది ప్రొడక్టివ్ కి మాత్రమే. ఎప్పుడైనా మీ బిజినెస్ కోసం, ఎడ్యుకేషన్ కోసం, అసెట్ క్రియేషన్ కోసం డబ్బులు ఖర్చు చేయి, తప్పులేదు. కానీ లగ్జరీ ఐటమ్స్ కోసం, వెకేషన్ కోసం, స్టేటస్ షో కోసం ఆఫ్ చేయండి. ఎందుకంటే దాని వల్ల మీకు ఏమి రాదు, మీరే నష్టపోతారు. ఒక కోర్స్ చేయడానికి పెట్టే 10,000 రూపాయలు ఫ్యూచర్ లో లాక్స్ తీసుకొస్తాయి. కానీ లగ్జరీ ఐటమ్ మీద పెట్టే 10,000 రూపాయలు డిప్రిషియేట్ అవుతాయి, గుర్తుపెట్టుకో. నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే బిజినెస్ చేయండి. నమ్మకం ఫలాలు ఇస్తుంది. నమ్మకమైన వ్యక్తితో నష్టం వచ్చినా రికవర్ అవుతాయి. నమ్మకం లేని వ్యక్తితో ప్రాఫిట్ వచ్చినా దోచుకుంటాడు, గుర్తుపెట్టుకో. మీ సంపదను ఎప్పుడూ డిస్ప్లే చేయకండి, ఎందుకంటే జలసీ వస్తుంది, వ్యర్థ ఖర్చులు పెరుగుతాయి, రాంగ్ పీపుల్ అట్రాక్ట్ అవుతారు, ట్యాక్స్ ఇష్యూస్ రావచ్చు, గుర్తుపెట్టుకో. ఫ్రెండ్స్, మనం గంటల తరబడి మాట్లాడతాం. చాణక్యుడు 50+ సూత్రాలు చూసాం, కానీ అన్ని రిమెంబర్ చేసుకోవాల్సిన పని లేదు. ఈ వీడియోలో మీకు ఒక సూత్రం అత్యంత రిలవెంట్ గా అనిపించిందో ఆ ఒక్క సూత్రం మాత్రమే ఈ వారం ప్రాక్టీస్ చేయండి. ఎందుకు ఒకటే చేయాలి అంటే, ఒక పనిని మొదలుపెట్టు, పూర్తి చెయ్యి, తర్వాత మరో పని చెయ్యి. ఒకేసారి 50 పనులు మొదలుపెట్టి ఒకటి కూడా కంప్లీట్ చేయకపోవడం కంటే ఒక్క పని పూర్తిగా చేయడం శ్రేష్టం, గుర్తుపెట్టుకో. మీ జీవితం మారడానికి ఒక నిర్ణయం చాలు. ఇవాళ రాత్రి ఒక నోట్బుక్ తీసుకోండి, రాయండి. నా ముఖ్యమైన గోల్ ఏమిటి? చాణక్యుడు ఏ సూత్రం నాకు వెళ్ళిపోతుంది? రేపు నుంచి నేను ఏం చేంజ్ చేస్తాను అని. ముందు మన మనసు ప్రశాంతంగా బాగు చేసుకో, తర్వాత అన్నీ బాగుంటాయి. ఫ్రెండ్స్, మీ జీవితంలో మీరే రాజు. మీ జీవితంలో మీరే చాణక్యుడు. మీకు అవసరమైన జ్ఞానం మీలోనే ఉంది. కావాల్సింది ఆ అజ్ఞాని యాక్టివేట్ చేయడం. ఈ వీడియో ఆ యాక్టివేషన్ కి ఒక స్పార్క్ అయి ఉంటే నా పని సార్థకమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.